సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారమును యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తాడు. చూడండి, ప్రతి మనిషి ఉదయం లేవగానే తన మనసులో ఎన్నో పనులు, ఎన్నో తలంపులతో ఆరంభించినప్పుడు అన్నీ చేయాలనుకుంటాడు. కానీ ఈ మానవ శక్తి పరిధి కలిగినది కాబట్టి అన్నీ కూడా అతను చేయలేకపోతాడు. కాబట్టి దేవునికి అప్పగించి మన ప్రార్థన ద్వారా దేవుడి జ్ఞానాన్ని, దేవుని తోడును మనం తీసుకోవడమే. చూడండి, మన పనుల్లో మన జ్ఞానం చాలదు, మన పనుల్లో మన సామర్థ్యం చాలదు. కాబట్టి దేవుని తోడు, దేవుని జ్ఞానము మనం తీసుకుని మన జీవిత ప్రయాణములో మన పనులన్నిటినీ చేసుకోవడానికి మనం ముందుకి సాగాలి. మనము ప్రతి విషయాన్ని గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలి. అప్పుడు మన పనులకు, మన కార్యాలకు దేవుని యొక్క జ్ఞానము, దేవుని వెలుగు కలిగి మన పనుల ప్రయత్నములో సఫలతను, మన కార్యాల ప్రయత్నములో మన విజయాన్ని మనము చూడగలుగుతాము. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా ఆ ప్రార్థన ద్వారా మన పనులకు, మన ఆలోచనకు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనకు తోడుగా ఉంటాయంట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, ఈ సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం అంట మన హృదయమునకును మన తలంపులకును కావలి ఉంటది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా పని జరిగించే ముందు ఎంత ప్రార్థన చేయాలో అంత, అంటే ఇంకా చాలు అన్నంత ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మన తలంపులను కాస్తుంది, మన ఆలోచనలు కాస్తుంది. దేవుని పెట్టారు, అప్పుడు మనము సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం, సరైనటువంటి పనులను మనం జరిగించగలుగుతాం. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పని విషయమై, ఒక పని భారం విషయమై, ఒక పని సఫలత గురించి అందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కొంతమంది దేవుని పెట్టారు చదువులు వారి పని అయితే, కొంతమంది వారి ఉద్యోగములు, కొంతమంది వారి కుటుంబాలు, వారి ఆరోగ్యాలు, ఏ పని నిమిత్తము మనం ఎదురు చూస్తున్నామో దేవుని పెట్టారా ఆ పనిని మనము దేవుని దగ్గర నమ్మకంగా పెట్టినప్పుడు మనము గొప్ప ఫలితాలు చూస్తామండి. మనము మన పనులను దేవుని దగ్గర పెట్టకపోతే దుష్ఫలితాలు చూస్తాం. ఉదాహరణకి, ఒక వివాహం గురించి ప్రార్థన చేయాలనుకో, మనం ప్రార్థన చేయకుండా వివాహం చేసుకుంటే దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని ప్రార్థన పూర్వకంగా నిర్ణయం తీసుకుంటే దేవుని యొక్క సంతోష, సమాధాన, నెమ్మది